స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కి ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ కి డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. దిస్ ఇస్ శరత్, లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లోను ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ లోను రిస్క్ అనేది ఉంటది. కాకపోతే ఈ రెండు సిమిలర్ అయితే కాదు, చాలా డిఫరెన్స్ అనేది ఉంది. క్లియర్ గా చెప్తాను, వినండి. పాయింట్ వైజ్ క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లీగాలిటీ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది మన ఇండియాలో రెగ్యులేట్ చేయడానికి సెబీ అనేది ఉంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. యుఎస్సి లో వచ్చేసి SEC అనేది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో స్ట్రిక్ట్ లాస్ ఉంటాయి, కంప్లైంట్స్, ఇన్సూర్, ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుందండి. అంటే ఏంటంటే, మీరు ఏదైనా యాప్ త్రూ, డిమాట్ అకౌంట్ త్రూ ట్రేడ్ చేశారు, మీకు తెలియకుండా కొంత అమౌంట్ అనేది డెబిట్ అయింది అనుకోండి, మీరు కంప్లైంట్ చేసుకొని ఆ అమౌంట్ అనేది రీఫండ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అనమాట. అదే ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ లోకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీ అనమాట. ఇది కొన్ని గ్రే ఏరియాస్ లోనే ఇవి ఉంటాయి అనమాట. దీనికి కొంచెము హెడ్ ఆఫీసెస్ కానివ్వండి, అది కానివ్వండి ఏముండదు. మెనీ ఆఫ్ ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్స్ అనేవి స్కామ్ పర్పసే ఉంటాయి. ఇదంతా మీకు ప్రాఫిట్స్ అనేవి, రిటర్న్స్ అనేవి ఇవ్వరు. ఇవి ఎప్పటికప్పుడు డిసప్పేర్ అయిపోతూనే ఉంటాయి అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి రిస్క్ వర్సెస్ రివార్డ్ అనమాట. అయితే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో రిస్క్ రివార్డ్ వచ్చేసి క్యాలిక్యులేటెడ్ రిస్క్ రివార్డ్ ఉంటుందండి. మీరు రిటర్న్స్, మీ మార్కెట్ ట్రెండ్స్ మీద అనలైజ్ చేసి స్ట్రాటజీస్ మీద మీరు రివార్డ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఇంకా బెనిఫిట్ ఏంటంటే, ఇన్వెస్టర్స్ వాళ్ళ అమౌంట్ ని స్టాప్ లాస్ త్రూ ప్లస్ డైవర్సిఫై చేసి ఆ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు అండి. అదే ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ లో ప్యూర్లీ రిస్క్ రివార్డ్ అనేది డిపెండ్ అయ్యేది ప్యూర్లీ లక్ బేస్ మీదనే ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఎప్పటికప్పుడు బెట్టింగ్ చేసే వాళ్ళకు మ్యానిపులేట్ చేస్తూనే ఉంటది. వాళ్ళు కంపల్సరీ మనకు లూజ్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అయితే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ వచ్చేసి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఈ ట్రాన్సాక్షన్ అంతా జరిగేది ఇక్కడ NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, MCX, మల్టీ కామోడిటీస్ ఎక్స్చేంజ్, ఇట్లా ఎక్స్చేంజెస్ ఉంటాయండి. ప్లస్ మీరు ఆ కంపెనీస్ డైరెక్ట్ ట్రేడ్ చేయాలంటే డిమాట్ అకౌంట్స్ ఉంటాయి కదా. ఈ డిమాట్ అకౌంట్ కంపెనీస్ అనేవి మీరు ట్రేడ్ చేసినప్పుడు ఒక రిపోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. వీళ్ళు బ్రోకర్స్ రిపోర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్రోకర్ కంపెనీస్ ని కొన్ని సెబీ అనేది ఏం చేస్తుంది, ఆడిట్ కూడా చేస్తుంది. కరెక్ట్ గా జరుగుతున్నాయా, రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా అనేది కూడా చెక్ చేస్తుంది. అంటే ఎవ్రీ మంత్ ఆన్ మంత్ కావాల్సుకున్నప్పుడల్లా ఆడిట్ అనేది చేస్తారనమాట, కరెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయా లేవా అనేది. అదే మీరు ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ లో పోండి, అక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఏమి ఉండవు. ఇవి ఎప్పుడు కానీ వాళ్ళు ఫండ్స్ అనేవి డిసప్పేర్ చేస్తూనే ఉంటారు. ఓవర్ నైట్ వీళ్ళు విత్డ్రా చేస్తూనే ఉంటారు. ఇక్కడ గ్యారంటీ ప్లే అనేది ఏమి ఉండదండి. ఇక్కడ ఆడిట్ కూడా చేయడానికి ఏముండదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారో కూడా మనకు ఫ్రాడ్ బెట్టింగ్ యాప్స్ అనేవి మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ లో ఉండదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎర్నింగ్ పొటెన్షియల్. స్టాక్ మార్కెట్ లో మీ ప్రాఫిట్ అనేది మెయిన్లీ డిపెండ్ అయ్యేది మీ నాలెడ్జ్ మీద, మీ అనలైసిస్ మీద అండి. మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సిస్టెన్సీగా మంచి ప్రాఫిట్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ సంపాదిస్తూనే ఉన్నారు. అదే ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ లో వచ్చేసి స్టార్టింగ్ లో మీకు మనీ అనేది ఇస్తారండి, ఈజీగా తొందరగా వచ్చేస్తుంది. మీరు స్టార్టింగ్ లో అమౌంట్ అనేది ఎర్న్ చేసుకున్నా కూడా ఈవెన్చువల్ గా మెల్లిగా ఉన్న అమౌంట్ అంతా లాస్ అవుతారు ఎండింగ్ వచ్చేసరికి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి విత్డ్రాల్ అండ్ ఫండ్ సేఫ్టీ. స్టాక్ మార్కెట్ లో ఫండ్స్ అనేవి సేఫ్ గా ఉంటాయండి. ఎందుకంటే ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెబీతో రెగ్యులేట్ చేసి ఉంటారు. కాబట్టి వీళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు సబ్మిట్ చేసి ఉంటారు గవర్నమెంట్ కి. మీకు సేఫ్ అండ్ సెక్యూర్ అండి. డిమాట్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ సేఫ్ అండ్ సెక్యూర్. కాకపోతే మీరు ఏం చేయండి అంటే, కొన్ని ఫుల్ టైం బ్రోకరేజ్ కంపెనీస్ మీద డిపెండ్ అవ్వండి. ఎగ్జాంపుల్ మోతిలాల్ ఓస్వాల్ ఉంది కదా, అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మీదనే మీరు డిపెండ్ అవ్వడానికి ట్రై అనేది చేయండి. అదే ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ యాప్స్ వచ్చేసి ఇవి విత్డ్రాల్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు. మీరు ఈ రోజు విత్డ్రా పెడితే ఒక 1 day పడుతుంది, 5 days పడుతుంది అని చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనేది అన్ని ప్రాసెస్, వర్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అండి. విత్డ్రాల్స్ కూడా కరెక్ట్ అనేది ఇవ్వరు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మీ అమౌంట్ లూజ్ అవ్వడానికి ఏదో ఒకటి ట్రై చేసి, మీకు బోనసెస్ ఇచ్చి, మీరు ఆ అమౌంట్ ని విత్డ్రా చేయకుండా ట్రేడ్ చేయడానికి ట్రై చేసి, ట్రేడింగ్ లో ఆ అమౌంట్ మొత్తం లాస్ చేయడానికి ఆన్లైన్ ఫ్రాడ్ బెట్టింగ్ యాప్స్ అనేవి ట్రై చేస్తారనమాట. కన్క్లూజన్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది మన ఇండియాలో 100కి 200% లీగల్. దీంట్లో మీకు ప్రాఫిట్ రావాలంటే స్కిల్, డిసిప్లిన్ ఉంటే 100% ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదే ఆన్లైన్ ఫ్రాడ్ కంపెనీస్ వచ్చేసి వాళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేసుకోవడానికి యాప్స్ అనేవి క్రియేట్ చేశారు, మీకు ప్రాఫిట్ తీసుకురావడానికి కాదు. వీళ్ళు ప్లే చేసేది మీ గ్రీడ్ మీద, మీ ఆశ మీదనే వీళ్ళ గేమ్ అంతా ప్లానింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు ఏం చేసినా లైఫ్ లో లీగల్ వేస్ లోనే పని అనేది చేయండి. ఏదైతే లీగల్ గా ఉంటో దాని మీదనే వర్క్ అనేది చేయండి. ఇల్లీగల్ వేస్ లో వర్క్ అనేది చేయకండి. ఇల్లీగల్ వేస్ లో మీకు ఫస్ట్ మనీ వస్తుంది కావచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనీ అనేది కోల్పోతారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు. ట్రేడింగ్ కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా.